నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో కాపులంతా ఏకతాటిపైకి రానున్నారా? గోదావరి జిల్లాలో రాజకీయం మారిపోతుందా? కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలని వైసీపీ చూస్తుందా? జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఖాయమేనా? ముద్రగడికి వైసీపీ కంటే జనసేననే సేఫ్ జోనా? ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో హైటెన్షన్ పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు బలం చేకూరుతున్నట్లు చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కీలక ట్విస్ట్. నేరుగా జనసేన కీలక నాయకులతో ముద్రగడ చర్చలు జరపడంతో ఒక్కసారిగా గోదావరి జిల్లాలో రాజకీయం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గ ఓట్ల ప్రాముఖ్యత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ మద్దతే పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్లు అసాధ్యమని చెప్పిన జగన్కు మద్దతుగా నిలిచారన్న భావన ఆ సామాజిక వర్గంలో బలంగా నాటుకుపోయింది. ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ ఎవరికి పట్టు చిక్కితే వారు అధికారంలోకి వస్తారు. కాగా పవన్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలో ఏకపక్ష విజయం జనసేనది అనేలా యాత్ర జనసేన గ్రాఫ్ పెంచేసింది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తుతో ఈసారి ఎన్నికలకు సిద్ధమయ్యాయి. దీంతో ఇక గోదావరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానూ వార్ వన్ సైడ్ అంటున్నాయి కూటమి వర్గాలు. గోదావరి జిల్లాలపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకూడదని కూటమి ప్రణాళికలు వేస్తుంది. ఈ సమయంలోనే ముద్రగడ ద్వారా కాపు సామాజిక వర్గంలో చైలిక తేవాలని, ముద్రగడను వైసీపీలోకి రప్పించాలని వైసీపీ నేతలు భావించినట్లు విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు అటు వైసీపీ కీలక నేతలు ముద్రగడ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఇక ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగింది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి అన్న రేంజ్లో టాక్ నడిచింది. కానీ నెలల కొద్దీ జాప్యం జరుగుతూ వస్తోంది. ఇంతవరకు ముద్రగడ అధికారిక ప్రకటన చేయలేదు. ఇటువంటి సమయంలో జనసేన కీలక నేతలు ముద్రగడతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించారు. పవన్ రాసిన లేఖలో జనసేన నేత ముద్రగడకు అందించారు. దీనిని ముద్రగడ ఆహ్వానించారని సమాచారం. అయితే కొన్ని అంశాలను లేవనెత్తినట్టు తెలుస్తోంది. ఏదైతేనేం కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ పవన్, చంద్రబాబు ఎదుర్కొంటూ కూటమిని బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ లాంటి వ్యక్తులను కూటమిలోకి తెస్తే కాపు సామాజిక వర్గం ఏకతాటిపైకి వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అందుకే రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించి ముద్రగడను తన వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ముద్రగడ లాంటి నేతలు కూటమి వైపు వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
వైసీపీ కంటే జనసేన సేఫ్ జోన్ అని ముద్రగడ పద్మనాభం అనుచరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే గతంలో జగన్కు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారన్న అనుమానాలకు బలం చేకూరినట్లవుతుంది. అటు వైసీపీ గెలుపుపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో జనసేనలో చేరితే ఉత్తమమని, ఒకవేళ వైసీపీలో చేరినా ఫలితాలు తారుమారైతే ముద్రగడ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ముద్రగడ భావిస్తున్నారట. కాపు ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా కొన్ని లెటర్లతో కాపు సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకతను చవిచూస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గ పెద్దలు తనను ఎంతలా తూలనాడినా వారి మీద తనకు గౌరవం తగ్గదంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన తప్పు తెలుసుకుని జనసేన అధినేతకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయమై ముద్రగడ నుంచి ఖచ్చితమైన ప్రకటన రావాల్సి ఉంది. ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నిన్నటిదాకా చక్రం తిప్పిన నేతలు నేడు జీరోలుగా మారి పార్టీని వీడుతున్నారు. జగన్ కోసం అయిన వారిని, సొంత సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకుని జగన్ కోసం కష్టపడిన నేతలు కూడా ఇప్పుడు వైసీపీకి దూరమవుతున్నారు. అందుకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని వారు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో అటు సీటు దక్కించుకున్న నేతల్లోనూ ఇటు దక్కని నేతల్లోనూ అసహనమే వ్యక్తమవుతుందని వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నాటికి నేతలంతా జగన్కి ఎటువంటి షాక్ ఇవ్వనున్నారు అని రాజకీయ వర్గాలంటున్నాయి. జగన్ తన చేతులారా తానే కూటమికి విజయం చేకూరే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. చూడాలి మరి, ఎన్నికల సమయం ముందుకు వస్తున్న కొద్దీ ఇంకెంతమంది కూటమికి బలం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తమ అధినేత జగన్ నిర్ణయాలను చూసి వైసీపీలో అందరూ కలవరపడుతుంటే ఇటు టీడీపీ, జనసేనలు మాత్రం చాలా సంతోషించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు వైసీపీ నుంచి కొందరు బలమైన నేతలు కూటమిలోకి వచ్చేస్తున్నారు. ఇందుకు జగనే కారణమని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.